రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పేదల పట్ల దారుణంగా ప్రవర్తించడం దుర్మార్గమని కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ నాగార్జున రెడ్డి విమర్శించారు. ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుని నేపథ్యంలో ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర యువజన విభాగం అధ్యక్షుడు గుంటి నాగేంద్రతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని ఒకప్పుడు అనేవారని ఇప్పుడు ఆరోగ్యం మహాభారమైందన్నారు. పేదలకు ఉచిత వైద్య సేవలను దూరం చేస్తూ కూటమి ప్రభుత్వం వారిని ఇబ్బందులకు గురి చేయడం బాధాకరమన్నారు. ప్రతి పేదవాడికి నాణ్యమైన వైద్యం అందాలని మహానేత వైఎస్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకుని వచ్చారని గుర్తు చేశారు. తాజాగా ఆ పథకానికి నిధులు కేటాయించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పేద ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. భారత్ అనేటువంటి ఒక పథకం కింద దీన్ని మార్చుకోవడం జరిగింది. అంటే అంత గొప్పగా పాపులర్ అయినటువంటి ఒక పథకం. ఎందుకంటే పేదవారు మధ్యతరగతి వారు దీనివల్ల లబ్ధి పొందుతూ ఉన్నారు కాబట్టి అది పాపులర్ అయిందనమాట. సో ఇప్పుడు దాన్ని కేంద్ర ప్రభుత్వమే ఆయుష్మాన్ భారత్ కింద పెట్టుకొని దేశవ్యాప్తంగా దాన్ని అమలుపరుచున్నటువంటి పరిస్థితులు. సో ఇట్లా ఈ విధంగా జరుగుతున్నటువంటి ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎంత చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారికి దాన్ని ఆరోగ్యశ్రీ అని పిలుస్తున్నారు తప్ప ఎన్టీఆర్ వైద్య సేవ అని ఎవరు పిలవడంలే. అదే ఆయనకు నచ్చడంలే. మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా మనకు పేరు రావడంలే. ఆయన మొదలుపెట్టిన ఆయన రాజశేఖర రెడ్డి గారికి పేరు పోతా ఉంది. దీన్ని ఏ విధంగా అయినా మాస్క్ చేయాలని గత ప్రభుత్వంలో ట్రై చేసినాడు, అది కుదరలే. మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పటి నుంచి అదే మొదలుపెట్టినాడు అనమాట. పేదవారికి ఆరోగ్యం అందించడంలో ఎప్పుడు దూరంగానే ఉంటాడు. వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 10 నెలల నుంచి 3,200 కోట్లు బకాయిలు పెట్టినారు ప్రైవేట్ హాస్పిటల్స్కి. సో ఇంత 10 నెలల నుంచి హాస్పిటల్స్కి ఫీజు డబ్బులు చెల్లించకపోతే ఏ విధంగా వాళ్ళు సస్టైన్ అవుతారు? ఏ విధంగా ఫ్రీగా ఎన్ని నెలలని చేయడానికి వీలవుతుంది? వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కోవాలి కదా. 3,200 పెండింగ్లో పెడితే వాళ్ళే క్లోజ్ చేసుకుంటారు అనేది ఈయన ప్లాన్. అంటే ఈయన డైరెక్ట్గా క్లోజ్ చేయాల్సిన అవసరం లే. ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఆరోగ్యశ్రీ కేసులు ఎవరు తీసుకోవడం లే. వాలంటీర్ ఒకప్పుడు ఏంది, ఆరోగ్యశ్రీ పథకం మొదలు పెట్టినప్పుడు అందరూ వెంపర్లాడేవాళ్ళు. వాళ్ళకి ఇళ్లకు ముడుగులు సమర్పించుకొని ఆరోగ్యశ్రీని ఏదో ఒక విధంగా హాస్పిటల్కు తెచ్చుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు నువ్వు ఇస్తా అన్నా కూడా మాకు వద్దు, మాకు ఉండేటే రావడం లేదు బిల్లులు అని చెప్పి హాస్పిటల్లే వాలంటరీగా క్లోజ్ చేసుకునేటువంటి పరిస్థితిని తీసుకురావడం జరిగింది ఈరోజు.